ఈ మధ్య చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా వినిపిస్తుంది. 30 డేస్‌లో మేకప్ నేర్పించేస్తాము. 45 డేస్‌లో మేకప్ కోర్స్ విత్ ఆల్ అంటే టోటల్‌గా ఒక బ్రైడ్‌ని ఎలా రెడీ చేయాలి. ఇదంతా కూడా మేము 30 డేస్, 45 డేస్ కోర్స్‌లో కంప్లీట్ చేస్తాము అనేది చాలా అకాడమీస్ అడ్వర్టైజ్‌మెంట్స్ చేస్తూ ఉన్నాయి. మరి మీ అకాడమీలో ఎన్ని డేస్ పట్టొచ్చు? 30 డేస్ పడుతుందా? అంతకన్నా ఎక్కువ పడుతుందా? తక్కువ పడుతుందా? ఒక ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలి అంటే కరెక్ట్ ఎన్ని డేస్ టైం పెట్టొచ్చు? మినిమమ్ అయితే 1 మంత్ పడుతుందండి. హ్మ్. కంప్లీట్‌గా హై ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలనంటే ఓకే. బేసిక్ బ్రైడల్ మేకప్ వరకే చాలు అనుకున్న వాళ్ళకి 15 డేస్ వరకు కూడా ఉంది. ఓకే. సో, చాలామంది అనుకుంటారు 15 డేస్ 1 మంత్‌లో కోర్స్ వస్తుందని అనుకుంటారు. తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే సెలూన్ వర్క్ నేర్చుకోవడం వేరు, మేకప్ కోర్స్ నేర్చుకోవడం వేరు. సెలూన్ వర్క్ అన్నది మనకి 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ వరకు పడుతుంది. కానీ మేకప్ కోర్స్ అన్నది అన్ని రోజులు అవసరం లేదు. జస్ట్ కంప్లీట్ ప్రొఫెషనల్‌గా కావాలంటే గనక 1 మంత్‌లోనే మనకి సరిపోతుంది. సో, ఇప్పుడు 30 డేస్ కోర్స్ అయిపోయిన తర్వాత అంత పర్ఫెక్ట్‌గా మీ స్టూడెంట్స్ ఎక్స్‌పర్ట్స్ లాగా మేకప్ చేయడానికి, అవుట్‌లుక్ తీసుకురావడానికి మీరు ఇంకా ఏం మెజర్స్ తీసుకుంటారు? అంటే లైవ్‌లో బ్రైడ్స్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఈవెంట్స్‌కి తీసుకెళ్ళడం చేస్తూ ఉంటారా? తప్పకుండానండి. ఎందుకంటే నేను ప్రామిస్ చేస్తాను. హ్మ్. ఎందుకంటే స్టూడియోలో నేర్చుకున్న వర్క్ వేరు. లైవ్ బ్రైడ్ దగ్గరికెళ్ళినప్పుడు చేస్తున్న వర్క్ వేరే ఉంటుంది. ఓకే. లైవ్ బ్రైడ్ దగ్గర మనం స్టూడియోలో నేర్చుకోలేనివి చాలా ఉంటాయి. అది మనం స్టూడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేమసలు. స్టూడియోలో చెప్పిన క్లాస్ వేరు. రియల్ బ్రైడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తున్న వర్క్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా అనుభవాలు తెలుస్తాయి. సో, నేను ప్రతి స్టూడెంట్‌కి ప్రామిస్ చేస్తాను. లైవ్ బ్రైడ్ దగ్గరికి 4, 5 టైమ్స్ అయినా సరే నేను తీసుకొని వెళ్తాను. అప్పుడే ఒక బ్రైడ్ తోటి మనం ఎలా బిహేవ్ చేయాలి. బ్రైడ్ లేట్‌గా వస్తే వాళ్ళు ఇచ్చిన టైంలోనే షార్ట్ కట్‌లోనే మనం ఎంత చక్కగా ఫినిషింగ్ తోటి మేకప్ చేయాలి. ఒకళ్ళనొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటా మేకప్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు హెయిర్ స్టైలిస్ట్ చేయడం, హెయిర్ స్టైలిస్ట్ మేకప్ చేసుకుంటుంటే శారీ టాపిక్ సెట్ చేసుకోవడం. ఇదంతా ఎలా జరుగుతుంది? ఏంటి అన్నది నేను నా స్టూడెంట్ లైవ్ బ్రైడ్ దగ్గర కూడా తప్పకుండా తీసుకొని వెళ్తాను. సో, ఇవన్నీ చేయడం వల్లనే ఎక్కడికెళ్ళినప్పుడు ఎలాగ మనం చేసుకోవాలి, ఎలా బిహేవ్ చేసుకోవాలి, ఎలా కరెక్ట్ టైంకి వెళ్ళాలి. బ్రైడ్ లేట్‌గా వస్తే బ్రైడ్ వచ్చేటప్పటికి మనం ఏమేమి సెట్ చేసి పెట్టుకోవాలి అన్నది స్టూడెంట్‌లకి పర్ఫెక్ట్‌గా అర్థమైపోతుంది. సో, ఇంత ఫాస్ట్‌గా మేకప్ ఫినిషింగ్ కంప్లీట్ అవ్వడానికి మీరు ఏం మెజర్స్ తీసుకుంటారు? ఎటువంటి మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ప్రొఫెషనల్‌గా అదొకటి చెప్పండి. అండ్ ఇంకోటి నేను ప్రొఫెషనల్స్ ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి విన్న మాట ఏంటంటే 10 మినిట్స్ ఇచ్చినా కూడా ఆ 10 మినిట్స్‌లో కూడా మీరు మేకప్ కంప్లీట్ చేస్తారు విత్ బ్యూటిఫుల్ లుక్ అని విన్నాననమాట. అది ఎలా సాధ్యమవుతుందంటే 10 మినిట్స్‌లో అంత ఈజీగా మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా టైం తీసుకుంటారు తక్కువలో తక్కువ. సో, మీరంత ఫాస్ట్‌గా ఎలా చేయగలుగుతారు? అది ఆల్మైటీ సిగ్నేచర్ మేకప్ అండి. ఓకే. అది చాలా స్పెషలు. అది నేను బయటకి రివీల్ చేయను. అది ఓన్లీ నేను నా స్టూడెంట్‌లకి మాత్రమే చెప్తానన్నమాట. 10 మినిట్స్‌లో మేకప్ అయిపోతుంది. ఇప్పుడు హై రేంజ్ మేకప్ ఏదైతే ఉందో ఎయిర్ బ్రష్ మేకప్ అంటారు దాన్ని. ఆ ఎయిర్ బ్రష్ మేకప్‌లో వచ్చే ఫినిషింగ్ దీంట్లో వస్తుంది. ఎయిర్ బ్రష్ మేకప్ చేయడానికి మనకు 1 ½ అవర్ పడుతుంది. పర్ఫెక్ట్ టైంలో మనం చేయాలంటే 1 ½ అవర్ పడుతుంది. 1 ½ అవర్‌లో ఉన్న మేకప్‌ని మనం 10 ఆర్ 15 మినిట్స్‌లోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. సూపర్. అది అలాంటి చాలా లుక్ వస్తుంది. అలాంటి లుక్ కంప్లీట్‌గా ఎయిర్ బ్రష్ ఫినిషింగే వచ్చేస్తుంది. ఓకే. సో, అలాంటి ఫినిషింగ్ మన ఆల్మైటీ మేకప్ స్టూడియో స్పెషల్. సో, ఇంత బ్యూటిఫుల్ అవుట్‌పుట్ రావాలి అంటే యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా అంతే బావుండాలి. సో, అటువంటి బ్రాండ్స్ ఏమేమి యూజ్ చేస్తుంటారు మీరు? బ్రాండ్స్ అయితే అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయండి. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ వరకు నా దగ్గర క్లాసెస్ ఉంటాయి. హైదరాబాద్‌లో మనకు లోకల్‌లో దొరికే ప్రొడక్ట్స్ నుంచి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ వరకు ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఎలా వేయాలి, ఎలాంటి సీజన్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అన్నది కంప్లీట్‌గా నేను నా స్టూడెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేను నా బ్రైడ్‌కి ఎలాంటి ఫినిషింగ్ అయితే ఇస్తానో, నా స్టూడెంట్లు కూడా అదే ఫినిషింగ్ ఇవ్వాలనేది నా గోల్.